హలో ఆల్, ఈ వీడియోలో బ్యూటిఫుల్ హ్యాండ్స్ డిజైన్స్తో మీ ముందుకు వచ్చేసాను. ఫుల్ వీడియో చూసేయండి, స్టెప్ బై స్టెప్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిఎస్ డిజైన్స్. ఈ వీడియోలో ఏంటంటే బ్యూటిఫుల్ డిజైన్తో మీ ముందుకు వచ్చానమాట హ్యాండ్స్ డిజైన్ చేయడానికి. సో నేను ఇదేంటంటే 4 టైప్స్ ఆఫ్ కలర్స్ ఇచ్చారు మనకి టాప్స్ డిజైన్ చేయమని. ఆల్రెడీ 2 ఇచ్చేసాను, హోల్స్ పెట్టేశాను హ్యాండ్స్కి. సో హ్యాండ్స్కి డిజైన్స్ పెట్టమన్నారు. సో నేను ఏ డిజైన్ పెట్టాలో అర్థం కావట్లేదు. సో ఆల్ డిజైన్స్ వాళ్ళకి పెట్టేశాను, ఆల్మోస్ట్ అన్నీ చాలానే పెట్టాను. సో ఇది నా స్టైల్లో నేను డిజైన్ చేస్తున్నాను అనమాట. సో మీకు కూడా ఉపయోగపడుతుంది అనేసి నేను వీడియో చేశాను, ఓకేనా. సో ఇది వచ్చేసి నేను నాకు సరిపోయమైన లెంత్తో, సో అది వచ్చేసి 4 ఇంచెస్ పైన ఉంది లెంత్. సో 4 ఇంచెస్తో మార్క్ చేసుకొని కట్ చేశాను, ఓకేనా. ఫస్ట్ మీరు 2 ఇంచెస్తో ఒక పేపర్ అనేది తీసుకోండి. ఆ 2 ఇంచెస్ పేపర్ మీద ఈ 4 ఇంచెస్ పీసెస్తో ఎలా అనేది చూడండి. ఇలా క్రాస్ మార్క్తో పెట్టుకోవాలి. సో నేను 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకున్నాను, ఎందుకంటే కుట్లల్లో కట్ సైడ్ ఇటు సైడ్ పోతుంది అనేసి, ఓకేనా. ఆ థ్రెడ్ అనేది సో మనం ఇలా క్రాస్ మార్క్ వచ్చేటట్టు మార్క్ చేసుకున్నాం. సో నేను ఆల్రెడీ స్ట్రైట్ లైన్స్ పెట్టాను, క్రాస్ లైన్స్ పెట్టాను, చాలా పెట్టాను. సో నాకు ఈ ఐడియా వచ్చిందనమాట, క్రాస్గా పెడితే ఒకసారి ట్రై చేద్దామనేసి. సో ట్రై చేశాక మళ్ళీ ఏమనిపించిందంటే స్ట్రైట్గా పెడదాం అనుకున్నాను, కానీ కింద ఏం చేశానంటే మళ్ళీ 2 ఇంచెస్తో క్లాత్ యాడ్ చేశాను లుక్ ఇద్దామని. ఆల్రెడీ మీరు నా ఛానల్లో ఫిష్ కట్ అనేది హ్యాండ్స్ చూసింటారు. సో దానిలాగా నేను ఒకవేళ కింద లుక్ ఇలా ఇద్దామనేసి ఇలా కుట్టాను అనమాట. చూడండి, ఎగ్జాంపుల్కి ఒకటి కుట్టాను, సో అది చూపిస్తున్నాను అనమాట. సో మనం ఇంకో హ్యాండ్కి మనకి ఎన్ని బాక్సెస్ వచ్చాయి, ఈ హ్యాండ్కి ఎన్ని బాక్సెస్ వస్తాయనేది చూసుకోవాలన్నమాట. సో నాకు ముందు కుట్టిన హ్యాండ్కి 4 బాక్సెస్ వచ్చాయి అండ్ 5, 6 కింద, అదే కింద పైన వచ్చేసి హాఫ్ బాక్స్ వచ్చిందనమాట, ఓకేనా. అది అనమాట. సో ఇలా స్ట్రైట్, ఇప్పుడు నేను కుట్టాను కదా అలా స్ట్రైట్గా వేసేసుకోండి. అలా స్ట్రైట్గా వేసుకున్నాక నెక్స్ట్ ఇటు సైడ్ ఉంటుంది కదా, దాన్ని కొంచెం జాగ్రత్తగా మనం పెట్టుకుంటూ కుట్టేసేసుకోవాలి, ఓకేనా. ఇలా సైడ్ పీసెస్ కట్ చేసుకోండి. సో లైనింగ్ పార్ట్, మెయిన్ పార్ట్ అనేది రివర్స్లో పెట్టుకొని జాయిన్ చేసుకోండి. రివర్స్లో ఎందుకంటే అలా తిప్పితే మనకు పై వైపుకి వస్తుంది, ఓకేనా. సేమ్ అలాగే ఇంకో వైపు అనమాట. సేమ్ ఇది మీరు కూడా ట్రై చేయండి, చాలా ఈజీ వే అనమాట, ఓకేనా. అండ్ ఇలాంటి క్లాత్స్కి పెట్టుకోండి, ఇంకా పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. సో ఇది కాటన్ ఫ్యాబ్రిక్ కాబట్టి నేను లైనింగ్ కూడా కాటన్ ఫ్యాబ్రికే వేశాను. సో అందుకు పర్ఫెక్ట్గా వచ్చిందనమాట. సో మిడిల్లో కూడా నేను ఇప్పుడు మిడిల్లో కూడా కుట్టేసుకున్నాను కదా. సో మీరు ఎప్పుడైనా వేసుకోండి, ముందే పేపర్ పెట్టేటప్పుడైనా వేసుకుని. అయితే పేపర్ పెట్టేటప్పుడు వేసాను అనమాట. ముందు హ్యాండ్కి అయితే పేపర్ తీసేసాక వేసాను అనమాట, స్టిఫ్గా ఉంటుందనేసి. సో అది వేసుకుంటే వేసుకోవచ్చు, అది మన ఇష్టం అనమాట, అది మన చాయిస్. మ్యాక్సిమం అవి క్రాస్ అనేవి సైడ్కి పోవు అనమాట. సో మనం స్టిచ్ చేసాం కాబట్టి. సో మనకి అది కూడా లేకుండా ఉండాలి అంటే ఆ క్రాస్ మార్క్కి మిడిల్లో ఒక స్టిచ్ రఫ్ చేసుకోండి, ఓకేనా. అది ఇంకా చూడండి, కింద వచ్చేసి 4 ఇంచెస్తో క్లాత్ తీసుకున్నాను. సో దాన్ని ఫస్ట్ కుట్టేసేసాను. సో ఇక్కడ మిడిల్లో 2 లేయర్స్గా హోల్ చేసి కుట్టేసేసాను. చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఉందో. సో పైన ఇంకో కుట్టేసేసుకోండి, స్టిఫ్గా ఉంటుంది క్లాత్, ఓకేనా. సో నాకు ఇక్కడ హ్యాండ్స్కి సైడ్ పీసెస్ పడతాయి, ఓకేనా. ఆ పీసెస్ అనేవి ఫస్ట్ వేయద్దనుకున్నాను, బట్ వాళ్ళకి కుట్లల్లోకి కొంచెమన్నా క్లాత్ ఉండాలి కదా, ఎప్పుడైనా లావ్ అయినప్పుడు విప్పుకోవాలన్నా. సో అందుకోసం అనమాట. సో ఫస్ట్ మీరు పేపర్ కటింగ్ హ్యాండ్ చేసుకోండి, ఓకేనా. ఆ హ్యాండ్ అనేది ఇలా పెట్టేసుకొని కట్ చేసుకోవచ్చు, సింపుల్ వే అనమాట. సో దానికి హ్యాండ్ కట్ చేసుకోవాలంటే, సో మీ దగ్గర క్లాత్ ఎక్కువ ఉంటే ఫస్ట్ మీరు అది కుట్టాకైనా చేసుకోవచ్చు, లేకుంటే హ్యాండ్స్ కట్ చేసుకున్నాకైనా మిడిల్లో మనం 1 ఇంచ్తో కట్ చేసుకోవచ్చు. సో మీరు ఫిష్ కట్ హ్యాండ్స్ నా ఛానల్లో చూసినట్లయితే మీకు అర్థమవుతుంది, ఓకేనా. సో మొత్తానికి మనకి హ్యాండ్ అనేది పూర్తయిపోయింది కదా. ఇక్కడ మనకి ఫ్రంట్ అనేది ఇది మనం మెటీరియల్ కొనుక్కున్నప్పుడు ఇలాంటివి ఇచ్చారనమాట. సో మీరు కూడా చూడండి, ఆన్లైన్లో అవైలబుల్ ఉంటుంది. సో తక్కువ కాస్ట్కే 4 టాప్స్ అండ్ 1 బ్లాక్ పాయింట్ అనమాట క్లాత్ వచ్చేసి. అది అనమాట దీని మ్యాటర్, టాప్స్, ఓకేనా. సో దీన్ని ఎలా కుట్టాలి అనే తెలియని వారికి నేను ఇది చూపిస్తున్నాను అనమాట. సో పైన ఒక హోల్ అనేది, కింద ఒక హోల్ అనేది ఇచ్చారు. సో ఫస్ట్ అయితే మనం ఆ హోల్ని కింద పైన కుట్టేసుకోవాలి, ఓకేనా. ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా ఈజీగా కుట్టేసేసుకోండి. సో ఇలా కుట్టేసాక మిడిల్ పార్ట్కి నీడిల్ దించేసి దానికి ఆ బ్లాక్ కలర్ది ఇతల నుంచి అవతలకి పెట్టేసుకొని మనం మిడిల్లో పెట్టుకున్నాం కదా, అక్కడే ఒక చిన్న పావించుతో దూరంతో కుట్టేసేసుకొని బ్యాక్ వైపు తిప్పేసుకొని బ్యాక్ సైడ్ స్టిచ్ చేసేసుకోండి, అంతే అన్నమాట.
చూడండి ఎంత ఈజీగా అయిపోయిందో. సో మీరు కూడా ఇలా ట్రై చేసుకోండి, ఈజీగా అండ్ గ్రాండ్ లుక్ క్రియేట్ చేసుకోండి. ఇలాంటి టాప్స్కి కుట్టుకుంటే మనం ఒకసారి నీట్గా కుట్టుకుంటే ఎన్నిసార్లైనా వేసుకోవచ్చు, ఓకేనా. సో ఇది అనమాట, మీకు ఇది నచ్చింది అని అనుకుంటున్నాను. సో మీరు ఫస్ట్గా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేసుకోండి. ఎందుకంటే మీరు లైక్ చేయడం వల్ల మరికొందరికి సపోర్ట్ అవుతుంది అండ్ నాకు కూడా సపోర్ట్ చేసిన వాళ్ళతో ఇంకా వీడియోస్ నేను చేయనీకి ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది, ఓకేనా. సో నాకు ఇది మరి నేను కుట్టాను కదా, వేసుకుంటే ఎలా ఉంటుందో చూసేయండి. పర్ఫెక్ట్, చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. సో ఇదేంటంటే వాళ్ళు మనకి పిక్ పెట్టరు కదా, సో మనమే ఒకసారి వేసేసుకొని మీకు ట్రైల్ వేసి చూపిస్తాను అనమాట. సో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చింటే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.